హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్న ఎస్ఎస్ వ్లాగ్. ఈ వ్లాగ్లో అయితే నేను బీరకాయ శనగపప్పు కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఏం లేదండి, ఈజీగా చేసుకోవచ్చు. చూడండి, ఆయిల్ పోసేసుకున్నాను, ఆనియన్స్ వేసుకున్నాను, కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకొని కొంచెం పచ్చిమిర్చి వేసుకున్నాను. ఇవన్నీ కొంచెం వేగుతున్నప్పుడే కొద్దిగా పసుపు వేసేసుకొని కొంచెం సేపు కలుపుకుంటున్నాను. కలుపుకున్న తర్వాత ముందే బీరకాయలను అయితే తొక్క తీసేసి పెట్టుకున్నాను. అలాగే చేదు లేకుండా చూసుకొని వేసుకోండి. ముక్కల్లా కట్ చేసేసుకొని ఈ ఆయిల్లో ఇవి వేసేసుకుంటున్నాను. ఇప్పుడు కొద్దిగా ఉప్పు, ఎందుకంటే కొంచెం బీరకాయ అయితే తొందరగా మగ్గిపోతుందని ఉప్పు వేసుకుంటున్నాను. అలాగే కొంచెం శనగపప్పు కూడా వేసేసుకుంటున్నాను. అంటే బీరకాయ మధ్యలో కొంచెం పలుకులుగా తాకితే శనగపప్పు బాగుంటుందని చెప్పి నేను నానబెట్టుకోలేదు, అలాగే డైరెక్ట్ వేసేసుకున్నాను. చూడండి, కొంచెం అయితే బీరకాయ మగ్గిపోయింది. ఇప్పుడు కారం వేసేసుకుంటున్నాను. చూసుకొని వేసుకోండి. కొంచెం బీరకాయ కొంచెం తీయగా ఉంటుంది కాబట్టి కొంచెం కారం మంచిగానే వేసుకోండి. ఇప్పుడైతే నేను కొద్దిగా ధనియాల పొడి కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకుంటున్నాను. ఆల్మోస్ట్ బీరకాయ అయితే ఉడికిపోయింది. నేనైతే ఒక చుక్క వాటర్ కూడా వేయలేదు. కొంతమంది బీరకాయలో వాటర్ వేస్తారు, నాకు నచ్చదు. నేనైతే ఇట్లానే వండుకుంటాను అన్నమాట. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసేసుకొని కొంచెం కలిపేసుకుంటున్నాను. చూడండి, 5 మినిట్స్ తర్వాత బీరకాయ మగ్గిపోయిందనమాట. ఆయిల్ కూడా పైకి తేలింది. బీరకాయ శనగపప్పు కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.